వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో అర్చకులు ఉదయం 5 గంటలకు ప్రాతఃకాలార్చన, తోమాల సేవ, గోపూజ, నిత్య హోమ బలిహరణలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనమునకు అనుమతించారు. స్వామివారు ప్రత్యేక పూల అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీస్వామివారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని శ్రీస్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకున్నారు. శ్రీస్వామివారిని తెలంగాణ అశ్వారావుపేట శాసనసభ్యులు జారా ఆదినారాయణ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం వారిని కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. జై శ్రీరామ్ శ్రీ గౌతమ్ ఆడపిల్లి వస్తువులు స్వామివారి చేరడానికి కొంతమంది ప్రాణాలు వాటిలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ వస్తువులు స్వామివారి చేరడానికి కొంతమంది వాటి వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం నుండే భక్తుల రద్దీ దృష్ట్యా 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ చేస్తున్నాం. ఈరోజు శ్రీ స్వామివారి దర్శనార్థమై అశ్వారావుపేట ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్ జై హనుమాన్.